ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య దగ్గరికి వచ్చి ఎలాగైనా సంజయ్కి పెళ్లి చేద్దాం, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సంజయ్కి పెళ్ళి అయిన తర్వాత మారుతి ఆ గ్యారంటీ నాకు ఉంది, నేను గ్యారంటీ నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఎంతకి ఒప్పుకోకుండా క్రిష్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, వాళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత వాళ్ళు చాలానే మారుతాడు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం వాడు మారుతాడు, వాడు ఎప్పటికీ మారడు, నాకు వాడి మీద చాలా నమ్మకమే ఉంది, వాడు ఎటువంటి వాడో నాకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడ క్రిష్ మాత్రం ఏంటి సత్య అలా మాట్లాడుతున్నావు, వాడిని ఎప్పటి నుంచో చూసినట్టుగా తెలిసినట్టుగా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం నా చెల్లికి అలాగే సంజయ్కి పెళ్ళి కాకుండా నేను చూసుకుని వాళ్ళకి ఎలాగైనా పెళ్ళి జరగనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం ఏంటి సత్య నువ్వేం మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, అలాగే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఆపేస్తాను అంటే ఎలా జరుగుతుంది, వాడు తర్వాత మారుతాడో ఏమో మనకి తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అతనున్న సత్య మాత్రం చాలా కోపంగా శ్వేత చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం నువ్వు ఏదో దాస్తున్నావు అన్న విషయం నాకు అర్థమవుతుంది, ఏంటో ఆ విషయం తెలిస్తే నేను కూడా అర్థం చేసుకుంటాను. ఏంటి సత్య నువ్వు ఎందుకు దాస్తున్నావు, ఏ విషయం దాస్తున్నావో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం ఆ సంజయ్ పెళ్లి చేసుకుంది నా చెల్లి కోసం కాదు, నా కోసం, మరి నన్ను ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్నాడు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది.